ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ గురించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో 4000 వాచ్ అవర్స్ అనేది ఎలా గెయిన్ చేయాలి, 4000 వాచ్ అవర్స్ ఒక 30 డేస్లో, ఒక 40 డేస్లో మనం ఎలా తీసుకురావాలి, ఎలా మనం గెయిన్ చేయాలని చెప్పి చాలా వరకు అందరూ ఇదే థింగ్లో ఉన్నారు. సో ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని మీ ముందుకైతే వచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం 1000 సబ్స్క్రైబర్స్ని ప్లస్ 4000 వాచ్ అవర్స్ని ప్లస్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినట్టయితేనే ప్లస్ ఏంటంటే మన ఛానల్లో వైలెంట్ కంటెంట్స్, అంటే వైలెంట్ మీన్స్ ఏంటంటే ఎవరిని హరాస్ చేయడం కానీ ఇంకేదైనా అబ్యూజువల్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం ద్వారా మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాదనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ అనేది ఎలా గెయిన్ చేయాలనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో 4000 వాచ్ అవర్స్ గురించి చెప్పాలంటే మన ఛానల్లో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏదో ఛానల్ స్టార్ట్ చేసామా, దాంట్లో వీడియో అప్లోడ్ చేసామా, సో మనం వీడియో రికార్డింగ్ చేసాము, వీడియో అప్లోడ్ చేసాము, సో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు, నాకు వాచ్ అవర్స్ రావట్లేదు అని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు. సో వాచ్ అవర్స్ రావాలి అని అంటే ఇప్పుడు ఛానల్ ఏదైతే పెట్టామో దాని మీద ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి మాత్రం మనకైతే దాని నుంచి రిజల్ట్ అయితే రాదు. సో ఇది ఒక థింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మీరు ప్రతి ఒక్క వీడియోకి బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వాలి. ప్రతి ఒక్క వీడియోని మనం ఒక బెస్ట్ వే ఆఫ్లో మనం ప్రజెంట్ చేయాలి. సో యూట్యూబ్లో చాలా రకాల వీడియోలు అయితే అప్లోడ్ అయి ఉన్నాయి. సో అన్ని వేల లక్షల వీడియోలల్లో మన వీడియో ఎంగేజ్ కావాలంటే మీరు ఇంకెంత బెస్ట్ కంటెంట్ ఇవ్వాలో ఒకసారి మీరే ఆలోచించండి. సో ఏంటంటే మీరు ఒక 10 మినిట్స్ కానీ, 8 మినిట్స్ కానీ, 6 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ, 4 మినిట్స్ కానీ ఎన్ని వీడియో ఏదైనా తీసుకోండి, మీ వీడియోలో ఉన్న కంటెంట్ను బట్టే మీకు వాచ్ అవర్స్ అయితే వస్తుంది. సో నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను, మంచి ఎడిటింగ్ ఇస్తున్నాను, సో నాకైనా వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు అని అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీకు వాచ్ అవర్స్ అయితే ఈజీగానైతే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు వీడియోస్ ఎన్నైనా ఉండని, 30 వీడియోస్ ఉండని, 40 వీడియోస్ ఉండని, మీ ఛానల్లో 100 వీడియోస్ ఉండని, సో మీ వీడియో డ్యూరేషన్ బట్టి, మీ వీడియోలో అప్లోడ్ చేసిన వాచ్ టైముని బట్టి మీకు వాచ్ అవర్స్ అయితే గెయిన్ అవుతుంది. సో ఏదో షార్ట్ వీడియోస్ చేసామా, సో 1 మినిట్ 2 మినిట్స్ వీడియో చేసామా, నాకు వాచ్ టైం రాలేదు అని చెప్పి అలా టెన్షన్ పడద్దు. సో ఏంటంటే వీడియో అనేది మనకు లెంతీగా ఉండాలి. సో ఏంటంటే లెంతీ వీడియోస్ అంటే ఏదో 1 అవర్ 2 అవర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదు. సో 1 అవర్ 2 అవర్ వీడియో అప్లోడ్ చేయాలనంటే సపరేట్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాసెస్ ఏదైతే చెప్తున్నారని అంటే అలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనం 10 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ ఇలాంటి వీడియోలు చేసే క్రియేటర్స్కి ఏంటంటే సో వాచ్ అవర్స్ ఎలా గెయిన్ చేయాలని అంటే చూడొచ్చు. మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో, మీరు అప్లోడ్ చేసే వీడియోకి నేను బెస్ట్ కంటెంట్ ఇస్తున్నానా లేదా, లేదంటే మంచి ఎడిటింగ్ ఇస్తున్నానా లేదా అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు, మీరు ఎడిటింగ్ చేసే ముందు మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి కాకుండా ఇంకోసారైనా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అనేది అప్లోడ్ చేయండి. నేను చెప్పేటువంటి ఈ 3 పాయింట్స్ మీద అయితే మీకు 4000 వాచ్ అవర్స్ అయితే ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో బట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటే అండి, మన వీడియో అనేది మినిమంగా ఒక 8 మినిట్స్ నుండి 10 మినిట్స్ వరకు అయితే మన వీడియో అయితే డ్యూరేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏది మనం మానిటైజేషన్ కావడానికి ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. మినిమంగా 8 మినిట్స్ నుంచి 10 మినిట్స్, 15 మినిట్స్ ఈ మధ్యలో వీడియో ఉండేలాగా చూసుకోవాలి. 15 మినిట్స్ ఉన్నా కానీ వ్యూవర్స్ ఏంటంటే వీడియో ఓపెన్ చేసి 10 మినిట్స్ చూడాలంటే వాళ్ళకి అంత టైం ఉండదు. సో ఏంటంటే మన వీడియో అనేది షార్ట్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. సో ఏంటంటే 5 మినిట్స్ చూస్తారు కొందరు, 5 మినిట్స్కి స్కిప్ అయిపోతారు, 10 మినిట్స్ చూస్తారు, స్కిప్ అయిపోతారు. బట్ ఏంటంటే వీడియోలో చాలా ఎడిటింగ్ ఇంప్లిమెంట్స్ అయితే చేయాలి. బట్ ఏంటంటే చాలా వరకు వీడియో రికార్డింగ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. సో ఏంటంటే మధ్యలో మనకి కొన్ని ఇంప్లిమెంట్ అయితే ఇవ్వాలి వీడియోలో. సో అలా ఇస్తేనే మన వ్యూవర్స్ అనేది స్టేబుల్గా ఉంటారు. 0 సెకండ్స్ నుంచి 10 మినిట్స్ వరకు స్టేబుల్గా ఉంటారు. సో ఇది ఒకటి మీ ముందుకు తీసుకురావాలనుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియో గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ఛానల్ అనేది 4000 వాచ్ అవర్స్ వితిన్ 30 డేస్లో 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావాలి అని అంటే ఒక ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక వీడియో ఉందనుకోండి, సపోజ్ మీకు మీ ఛానల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఒక వీడియో ట్రెండింగ్లోకి వెళ్తుంది. ఒక వీడియో వచ్చేసి 10 మినిట్స్ ఉంది మీ వీడియో. ఆ వీడియో 10 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అనేది
ఒక 3K కానీ 4K కానీ వ్యూస్ వచ్చాయి. బట్ ఏంటంటే ఆ 3K 4K వరకు వచ్చిన వ్యూస్ వరకు కొంత వాచ్ అవర్స్ వచ్చింది. సో అది మీకు మానిటైజ్ కావడానికి సరిపోవట్లేదు. సో ఏం చేయాలంటే ట్రెండింగ్లోకి వెళ్ళిన వీడియోని తీసుకొని మనం ఏం చేయాలంటే ఎక్కువ బూస్ట్ చేయాలి, ఆ వీడియోని బూస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను చూసినట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 10 మినిట్స్ వీడియో చూసుకున్నట్టయితే ఒక 30,000 వ్యూస్ వచ్చాయనుకోండి. 30,000 వ్యూస్ వరకు మనం బూస్ట్ చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఒక 30,000 వరకు అయితే మనం బూస్ట్ చేయాలి. 30,000 వ్యూస్ వరకు అయితే మనం బూస్ట్ చేసినట్టయితే మనకు 4,000 వాచ్ అవర్స్ అనేది చాలా తొందరగా రావడం జరుగుతుంది. సో ఒక వీడియో మనం అప్లోడ్ చేసి ట్రెండింగ్లోకి వెళ్తుందని అంటే 1 డేలోనే 30,000 రావచ్చు వ్యూస్, లేదంటే 2 డేస్లో రావచ్చు, 1 వీక్లో రావచ్చు, 10 డేస్లో రావచ్చు. సో 30,000 ఎప్పుడైతే వ్యూస్ పడతాయో అప్పుడు మీకు వాచ్ అవర్స్ వచ్చినట్టే. సో నేను ఏం చెప్తున్నా అంటే 30,000 వ్యూస్ రావడానికి మరి ఏం చేయాలి భయ్యా, మరి ఎలా చేయాలి అని అంటే దానికి నేను ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇది అందరికీ తెలిసిందే, వాట్సాప్ స్టేటస్ అండి. మెయిన్గా వాట్సాప్ స్టేటస్ అనేది మీ లింక్ ఏదైతే మీ ఛానల్లోకి వెళ్ళి మీ లింక్ ఏదైతే ఉందో కాపీ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో మీ వీడియో ఒక లింక్ అనేది కాపీ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయడం వల్ల మీకు డైలీ ఒక 50 నుంచి 100 మెంబర్స్ వరకు ఒకవేళ మీకు చూస్తున్నారనుకోండి వాట్సాప్ స్టేటస్లో, సో మీకు క్లిక్ చేయగానే మీకు ఒక వ్యూ పడుతుంది. అదొక థింగ్. నెక్స్ట్ ఏంటంటే మీ వీడియో కంటెంట్ కనుక నచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో ఒక 10 మినిట్స్ వీడియో ఉన్నదనుకోండి, 10 మినిట్స్ వీడియో మీకు స్టార్టింగ్ 1 మినిట్ నుంచి 0 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు కంపల్సరీ చూసారనుకోండి. సో ఆ వాచ్ టైం అనేది మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకి ఇప్పుడు లింక్స్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఒక రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మీ వీడియో స్టార్టింగ్ ఒక 30 సెకండ్స్ వీడియోని ట్రిమ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసి దాని కింద మనము మా ఫుల్ వీడియో అని చెప్పి మీరు కింద లింక్ ప్రొవైడ్ చేశారనుకోండి. సో అది 30 సెకండ్స్ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో కంటెంట్ కనుక నచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చి మనకు మళ్ళీ మీరు ఇచ్చిన లింక్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి పూర్తి వీడియో చూడడానికి ఆస్కారం ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా స్టేటస్ పెట్టుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ నుంచి అండి. ఫేస్బుక్ మీకు ఒకవేళ ఫేస్బుక్ పేజ్ ఉన్నదనుకోండి, ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ అనేది షేర్ చేసుకోవాలి. సో ఫేస్బుక్లో మీకు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, 500 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక షేర్ చేయండి. సో నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. సో ఇదొక థింగ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెంకటేష్ నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? నెక్స్ట్ థింగ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్లో మన వీడియోని ప్రమోట్ చేయడం ద్వారా ఎక్కువ వ్యూస్ అనేది గెయిన్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇవన్నీ మాకు తెలుసు భయ్య, ఇవన్నీ ట్రై చేసాం భయ్య, ఇవన్నీ మాకు ముందే తెలుసు, మేము చేసామని అనుకున్నారనుకోండి. సో గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్ అనేది ది బెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ గూగుల్. మన వ్యూస్ అనేది ట్రెండింగ్లోకి వెళ్ళాలన్నా, వ్యూస్ రావాలన్నా, ఫస్ట్ టైం రావాలన్నా కానీ గూగుల్ యాడ్స్ అనేది అక్యురేట్గా వర్క్ చేస్తుంది. దాని వర్కింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక్కసారి గూగుల్ యాడ్స్లో మీ వీడియోని గూగుల్ యాడ్స్లో అప్లోడ్ చేసి వ్యూస్ చూడండి ఒకసారి. మీకు ఏంటంటే వ్యూస్ మాత్రం పెరుగుతాయి, బట్ వ్యూస్ మాత్రం పడతాయి, బట్ ఏంటంటే వాచ్ అవర్స్ అయితే కౌంట్ కాదు. సో ఆ వీడియో అప్లోడ్ చేస్తారో ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ మీకు వ్యూస్ అన్నీ పడతాయి, బట్ ఏంటంటే మీకు వాచ్ అవర్స్ అయితే యాడ్ కాదు. బట్ ఏంటంటే మీరు ఒక 3 డేస్ నుంచి 5 డేస్ వరకు మీరు యాడ్ని ప్రమోట్ చేశారనుకోండి, గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేశారనుకోండి, ఆ 3 డేస్ వరకు ఏంటంటే మీకు వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి, కానీ వాచ్ అవర్స్ అయితే కౌంట్ కావు. సో దాని తర్వాత ఈ 3 డేస్ ఎంగేజ్ అయిన వీడియో నెక్స్ట్ డే నుంచి మనకి వ్యూస్లోకి వెళ్తుంది అని అంటే ఇంకా నెక్స్ట్ డే వ్యూస్ నుంచి మనకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంది. సో బెస్ట్ ఆపర్చునిటీ అంటే గూగుల్ యాడ్స్ నుంచి మనకి వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళాలన్నా, వ్యూస్ రావాలన్నా, వాచ్ అవర్స్ రావాలన్నా కానీ ఒక 3 డేస్ 4 డేస్ కానీ ఒక 5 డేస్ కానీ మన వీడియోని ప్రమోట్ చేసుకోవాలి. సో వీడియోని ప్రమోట్ చేయడం ద్వారా కూడా మన వీడియో అయితే చాలా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. సో వ్యూస్ పడతాయి. ఆ 3 డేస్ 4 డేస్ వ్యూస్ ఎలా వచ్చాయో దాని తర్వాత కూడా వాచ్ అవర్స్ కూడా అలానే వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు ఒక 30,000 వ్యూస్ వచ్చాయనుకోండి, వాచ్ అవర్స్ రాకున్నా కానీ నెక్స్ట్ 30,000 వ్యూస్ అని అంటే యూట్యూబ్ సజెషన్ చేస్తుంది. యూట్యూబ్ సజెషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే వ్యూవర్స్ కూడా మీ వీడియోని ఫుల్ లెంతీగా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఫుల్ లెంతీగా చూడడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీకు వచ్చే వ్యూవర్స్ స్టార్టింగ్ 0 నుంచి 10 మినిట్స్ ఉన్నాయనుకోండి, 10 మినిట్స్ వరకు వీడియోని అయితే చూడడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ మనకు వాచ్ అవర్స్ అనేది కౌంట్ పడుతుంది. ఇది ఒక థింగ్ అన్నట్టు. ఎడిటింగ్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఎలాంటి చేంజెస్ అంటే వీడియో తీసి అప్లోడ్ చేసామా, నాకు వ్యూస్ రాలేదని చెప్పి అలా ఉండకూడదు. మెయిన్గా ఏంటంటే ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నామంటే దానికి ఎడిటింగ్ అనేది చాలా అవసరం. ఎడిటింగ్ అనేది ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్ రావాలి. ప్రొఫెషనల్ ఎడిటింగ్ అనేది ఎలా ఉండాలంటే
ప్రతి టాపిక్ మనం యూజ్ చేసేటప్పుడు టాపిక్ చెప్పేటప్పుడు దానికి ఒక స్లైడ్ షో ఇవ్వాలి. సో దానికి ఒక టెక్స్ట్ ఇవ్వాలి. దానికి ఒక ఆ వీడియోకి కంటెంట్కి తగ్గట్టు మీరు వీడియో రికార్డింగ్ చేసినా పర్లేదు కానీ సో ఇంకా గూగుల్‌లో మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ దొరుకుతాయి. మీ వీడియో కంటెంట్ గురించి ఇమేజెస్ దొరుకుతాయి. సో ఆ ఇమేజ్‌ని స్లైడ్ షో చేయాలి. మీరు ఏదైతే కుకింగ్ ఛానల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో కుకింగ్ ఛానల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కుకింగ్ ఛానల్‌కి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ అని చెప్పి మనం గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయితే దానికి సంబంధించిన పిక్స్ అనేది వస్తాయి. సో ఆ పిక్స్ అనేది మన వీడియోలో ఇంప్లిమెంట్ చేయాలి. సో మధ్యలో నార్మల్గా ఇంకా ఏదైనా ఎంటర్టైన్ వ్లాగింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆ జోక్స్ ఇవ్వాలి. సో ఏంటంటే ఈ సినిమా వాళ్ళు చేసే జోక్స్ ఉంటాయి కదా. సో ఆ జోక్స్ ఇప్పుడు నేను వీడియోలో అయితే మీకు పెడతాను చూడొచ్చు. ఇలాంటి కంటెంట్ అనేది ఒక 5 సెకండ్స్ 7 సెకండ్స్ 10 సెకండ్స్ మనం పెట్టామనుకోండి. సో మనకేంటంటే వీడియో మధ్యలోనే వెళ్ళకుండా వ్యూవర్స్ సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కంటిన్యూ చేస్తారు. సో మధ్యలో వాళ్ళకి ఎంటర్టైన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇదొకటి వీడియో అప్లోడ్ చేసే ముందు మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకునే విషయం అనమాట. సో ఇదొక్కటి మీరు మీ వీడియోలో ఇంప్లిమెంట్ చేయండి. సో మీకు వ్యూస్ పెరుగుతాయి, వాచ్ అవర్స్ కూడా దీనివల్ల కూడా వాచ్ అవర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయండి. సో మీ ఛానల్లో ఒక 100 వీడియోస్ ఉన్నాయి, 200 వీడియోస్ ఉన్నాయి, అయినా నాకు వాచ్ అవర్స్ రావట్లేదు అని చెప్పి చాలా వరకు నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఏంటంటే మీ వీడియోస్ అన్నిటిని మీ కంటెంట్ ప్లేలిస్ట్ చేయండి. కంటెంట్ ప్లేలిస్ట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ తీసుకున్నాం అనుకోండి. కుకింగ్ ఛానల్ వాళ్ళు చాలా రకాల వీడియోలు చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళకి ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేస్తే మన ఛానల్ అనేది అప్లోకి వెళ్తుందని చెప్పి కొంతవరకు చెప్తున్నాను. అందరికీ తెలియదు అని చెప్పి నేను అనట్లేదు, కొంతవరకు అని చెప్తున్నాను. బట్ ఏంటంటే 100లో ఒక 80% అందరికీ తెలిసే ఉంటుంది. ఒక 20 మెంబర్స్ 15% వరకు అయితే నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక చికెన్ కర్రీ గురించి ఒక వ్లాగ్ చేశారనుకోండి. చికెన్ కర్రీ గురించి ఒక వ్లాగ్ చేస్తే చికెన్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా వెజిటేబుల్కి సంబంధించింది ఉందనుకోండి. వెజిటేబుల్కి సంబంధించింది మొత్తం కలిపి ఒక వ్లాగ్ చేయండి. లేదా రోటీకి సంబంధించింది కానీ లేదంటే టిఫిన్కి సంబంధించింది కానీ ఇంకేదైనా వ్లాగ్ చేశారనుకోండి. సో దానికి సంబంధించింది ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి. సో అలా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్లో 100 వీడియోస్లో మీరు చేసిన వీడియోస్ అన్నిటికీ ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క కంటెంట్ వైజ్గా మీరు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టండి. క్రియేట్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యూవర్ వచ్చి ఒక వీడియో ఓపెన్ చేసి చూశారనుకోండి. మీ కంటెంట్ నచ్చిందనుకోండి, మీ కంటెంట్ కానీ మీ ఎడిటింగ్ కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చిందనుకోండి, నెక్స్ట్ దాని కింద ఉన్న వీడియోస్ కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే భయ్యా మేము ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము, కంటెంట్ తగ్గట్టు ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము. సో డైలీ మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మేము ఏంటంటే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మా వీడియోని అయితే ప్రమోట్ చేస్తున్నాము. సో గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేస్తున్నాము. బట్ ఏంటంటే నాకు వాచ్ అవర్స్ రావట్లేదనంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో నన్ను పర్సనల్గా అయితే టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేసిన వారికి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో మన ఛానల్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. ప్లస్ టిక్లాక్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో జై హింద్.